Good morning to everyone. This is the single answer for all the annotations and questions from the poetry The Noble Nature. The writer of this poem is Ben Jonson. The Noble Nature, it was written by Ben Jonson. So if we see the answer here, the introduction. These lines are taken from the lyrical poem The Noble Nature, written by Ben Jonson. So I already said you. So whenever you write the introduction, you have to write the name of the lesson or the poem which you are writing along with the writer name. So here we call it as the lyrical poem, and the poem name is The Noble Nature. The writer is Ben Jonson. So you have to include these two words compulsory. Next, if we see the context. Context means sandarbham. The poem seeks to explain. So here the poem is explaining what makes man noble, అంటే మ్యాన్ ఎలా నోబుల్గా అవుతారు అనే విషయాన్ని ఇక్కడ చెప్తుంది. అండ్ బికమ్ ఏ బెటర్ మ్యాన్, ఒక బెటర్ మ్యాన్ ఎలా అవ్వాలి అనేది ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది ఆక్ అండ్ ద లిల్లీని తీసుకొని చెప్తున్నారు. ఎక్స్ప్లెనేషన్. మ్యాన్ డజంట్ బికమ్ బెటర్ బై గ్రోయింగ్ ఇన్ బల్క్ లైక్ ఎ ట్రీ. సో మ్యాన్ ఎప్పుడు బెటర్గా అవ్వలేరు, అంటే ఒక పర్ఫెక్ట్గా అవ్వాలి అంటే ఒక బల్క్గా, ఒక ట్రీ లాగా బల్క్గా గ్రో అవ్వడం వల్ల అవ్వలేరు, బెటర్గా అవ్వలేరు. సో మ్యాన్ డజంట్ బికమ్ బెటర్. సో హీ విల్ నెవర్ బికమ్ బెటర్ జస్ట్ బై గ్రోయింగ్ ఇన్ బల్క్ లైక్ ఏ ట్రీ. ఒక ట్రీ లాగా పెరగడం వల్ల, అంటే హైట్, వెయిట్, క్వాంటిటీ ఇలా మొత్తం పెరగడం వల్ల, గ్రోయింగ్ చేయడం వల్ల మ్యాన్ విల్ నెవర్ బికమ్ బెటర్. ది ఓక్ స్టాండ్స్ tall and lives long for 300 years, but it ends up as a dry, bald log. So, oak tree ని చూసుకుంటే it will be టాల్, చాలా హైట్గా టాల్గా ఉంటుంది. అండ్ ఇట్ లీవ్స్ ఫర్ 300 years, 300 సంవత్సరాలు అది బ్రతుకుతుంది. కానీ ఇట్ ఎండ్స్ అప్ యాజ్ ఎ డ్రై బాల్డ్ లాగ్. సో ఫైనల్గా అది ఏమైపోతుంది, ఒక ఎండిపోయిన మోడు కట్టెలాగా మారిపోతుంది. ద లిల్లీ ఫ్లవర్స్ ఇన్ మే ఫ్లరిషెస్ ఫర్ ఎ డే అండ్ షైన్స్ ఫర్ ఎ షార్ట్ వైల్, యెట్ ఇట్ ప్లీజెస్ మెనీ. సో లిల్లీ ఫ్లవర్స్ చూసుకుంటే మేలో వస్తాయి ఎక్కువగా. సో ఇఫ్ యూ సీ దెమ్, సో దే విల్ షైన్ జస్ట్ ఫర్ ఎ షార్ట్ వైల్, అంటే వాటి కాలం, అంటే వాళ్ళ లైఫ్ స్పాన్ వచ్చేసి ఇట్స్ వెరీ షార్ట్, చాలా చిన్న లైఫ్ స్పాన్. యెట్ ఇట్ ప్లీజెస్ మెనీ, అయినా కూడా దానివల్ల ప్రతి ఒక్కరు ప్లీజ్డ్గా ఉంటారు, అంటే చాలా ప్లెజెంట్గా ఫీల్ అవుతారు. నెయిదర్ లాంగ్ లైఫ్ నార్ లాంగ్ సైజ్ క్యాన్ హెల్ప్ వన్ అటైన్ నోబిలిటీ. సో లాంగ్ లైఫ్ అంటే ఎక్కువ సంవత్సరాలు ఒక ఓక్ ట్రీ లాగా బ్రతికినంత మాత్రాన, లాంగ్ సైజ్ అంటే పెద్ద టాల్గా అంటే ఎక్కువగా ఉండడం వల్ల, క్యాన్ హెల్ప్ వన్ అటైన్ నోబిలిటీ. సో అలా ఉండడం వల్ల మనకు నోబిలిటీ అనేది రాదు. బ్యూటీ ఈవెన్ ఇన్ లిటిల్ మెషర్స్ ఫిల్ హార్ట్ విత్ థ్రిల్. సో ఇక్కడ చూసుకుంటే మనము లిల్లీ ఫ్లవర్స్ని చూడవచ్చు, ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయి. అవి ఉండేది చాలా షార్ట్ టైం, అయినా కూడా దే విల్ ఫిల్ ద హార్ట్ విత్ థ్రిల్స్. అంటే ఎక్కువ కాలం లేకపోయినా, తక్కువ కాలం ఉన్నా కూడా వాటి వల్ల హార్ట్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. స్మార్ట్నెస్ ఈవెన్ ఇన్ స్మాల్ మెషర్స్ ఇంప్రెసెస్ అండ్ ఇంపాక్ట్స్ ఎవ్రీ వన్. సో అవర్ వే ఆఫ్ యాటిట్యూడ్ అండ్ బిహేవియర్. స్మార్ట్నెస్ అంటే మన బిహేవియర్ వచ్చేసి అది చిన్నగా ఉన్న, అంటే చాలా తక్కువ మెషర్స్లో ఉన్నా పర్లేదు, ఇట్ షుడ్ ఇంప్రెస్ అండ్ ఇంపాక్ట్ ఎవ్రీ వన్. ప్రతి ఒక్కరూ మన పనుల వల్ల ఇంప్రెస్ అవ్వాలి, ఇంపాక్ట్ అవ్వాలి. క్వాలిటీ కౌంట్స్ మోర్ దాన్ క్వాంటిటీ యాజ్ ఇట్ లెండ్స్ నోబిలిటీ టు లైఫ్. సో క్వాలిటీ అనేది ఇంపార్టెంట్, క్వాంటిటీ కాదు. వై? బికాస్ క్వాంటిటీ వల్ల సైజ్ మాత్రం బల్క్గా ఉంటుంది, కానీ క్వాలిటీ వల్ల నొబిలిటీ అనేది వస్తుంది లైఫ్కి. సో క్వాలిటీ ఈజ్ మోర్ వెన్ కంపేర్డ్ టు క్వాంటిటీ. సో దిస్ ఈజ్ ది ఆన్సర్ ఫర్ ది పోయట్రీ ద నోబుల్ నేచర్.